హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే మన శరీర ఎత్తు కూడా ఒక కారణమే అంటే వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇందులో వాస్తవం ఉందంటున్నారు పరిశోధకులు. మనిషి పొడవుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలకు సంబంధం ఉందని అమెరికాలోని క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్కు చెందిన అధ్యయనం పేర్కొంటోంది. పొడవుగా ఉండే వాళ్లలో ప్యాంక్రియాస్, పెద్దపేగు, ఎండోమెట్రియం, అండాశయాలు, ప్రోస్టేట్, కిడ్నీ, చర్మ, బ్రెస్ట్ సంబంధిత క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరంలో పాత కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకొచ్చేందుకు వీలుగా కణ విభజన జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో సహజంగా జరిగే కొన్ని పొరపాట్ల కారణంగా ప్రమాదకరమైన జన్యువులు పుట్టుకొస్తాయి. ఇవి క్యాన్సర్కు దారితీస్తాయి. అయితే పొట్టివారి కంటే పొడవుగా ఉన్న వ్యక్తుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కారక కణాలు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువని వైద్య రంగంలో ఒక సిద్ధాంతం ప్రచారంలో ఉంది. ఒక మహిళ కంటే పురుషులకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటం ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తుంది. మహిళల కంటే పురుషుల సగటు ఎత్తు ఎక్కువ కాబట్టి క్యాన్సర్ అవకాశాలు పెరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే క్యాన్సర్కు పొడవుకు సంబంధం ఉన్నప్పటికీ దాని తీవ్రత తక్కువగానే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి క్యాన్సర్కు ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నిపుణుల ప్రకారం క్యాన్సర్ ముప్పును తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వారానికి కనీసం 2.5 గంటల పాటైనా వ్యాయామం చేయాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా ఎండలో గడపాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.